తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 20వ వచనము. పరిశుద్ధులను ప్రియులనైన దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు శుభములు కలుగునుగాక. లోకము, లోక ప్రజలు తమ భవిష్యత్తును గూర్చి, తమ పిల్లల భవిష్యత్తును గూర్చి అంతా సంతోషంగా, ఏమీ లోటు లేకుండా జీవించాలన్న ఉద్దేశంతో డబ్బు, సిరి సంపదలు, బంగారం, మణులు, మాణిక్యాలు, ధాన్యము కూడబెడుతున్నారు. వారిని కాపాడుకొనుటకై వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అవి కొంతకాలం మాత్రమే ఉండగలవు. వారిని చిమ్మట పురుగులు, క్రిములు, కీటకాలు, చెదలు తినివేస్తాయి. దొంగలు డబ్బులు, బంగారం దొంగలిస్తారు. భూములు దగాకోరుల కబ్జాలకు గురవుతుంటాయి. అప్పుడు వారి శ్రమ, కష్టం, కార్చిన చెమట వ్యర్థమవుతుంది. ఈ దుష్టకరమైన పరిస్థితిని చూసి ఇది నా కర్మ అని తలబాదుకుంటారు తప్ప ప్రయోజనం ఉండదు. వాని ద్వారా జీవితం ఉండదు. అందుకే ప్రభువు మన సంపదలను పరలోకములో కూడబెట్టుకోమంటున్నాడు. అంటే డబ్బు, ధనం, ధాన్యం తీసుకువెళ్ళి పరలోకములో దాచుకోమని ప్రభు చెప్పడం లేదు. ఆధ్యాత్మిక సంపదలు అనగా ప్రభుని ఆశీర్వాదాలు, మేలులు, పరలోక బహుమానాలు, జీవ కిరీటం, నిత్య జీవం, ఇవన్నీ పరలోక సంపదలు. వీరిని పవిత్రంగా జీవించడం ద్వారా, పరోపకారం చేయడం ద్వారా సేవా కార్యక్రమాలు, దైవ ప్రేమ, సోదర ప్రేమ, దయ, కరుణ, సానుభూతి, ఆదరించడం, రోగులను దర్శించడం, పేదలను హత్తుకోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దప్పికతో ఉన్నవారికి దాహం తీర్చడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం, క్రీస్తుతో విశ్వాసం కనపరచడం, సువార్తను విశ్వసించి జీవించడం ద్వారా మనం సంపాదించగలుగుతాం. కావున మన సంపదలను పరలోకములో కూడబెట్టుకొనుటకు పైన చెప్పిన ప్రతి కార్యాన్ని నిజాయితీగా పరిపూర్తి చేద్దాం. ప్రార్థించుదాము. పరలోక భూలోకములను సృష్టించిన పరమపిత, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మీరు మాకు దయచేసిన విశ్వాస జీవితాన్ని మరలా మీకు అర్పిస్తూ పరలోకములో తగిన సంపదలను సంపాదించుకునేలా మాకు మీ విచక్షణ జ్ఞానాన్ని, ఆత్మీయ అనుగ్రహాలను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.